నమస్తే వెల్కమ్ టు ప్రైవేట్ యాక్టివ్. సో ఇవాళ వీడియో చేస్తారు కదా సామ్సంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ అనేది వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. గ్రేట్ సామ్సంగ్ వాళ్ళకి ఇక్కడ మెయిన్ చూసుకుంటే నౌ గెట్ ఇమర్స్ విత్ సూపర్ AMOLED డిస్ప్లే అని అయితే పెట్టారు. సో మెయిన్ హైలైట్ చూసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ అయితే మెన్షన్ చేసారు 20,500 రూపీస్ అది. సో యాక్చువల్ ఆ ప్రైస్ వేరియంట్ కదా, 8GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ అనమాట. బేస్ వేరియంట్ ప్రైస్ డిఫరెంట్గా ఉంది. స్టిల్ ఇప్పటికి వీళ్ళు లైక్ నాచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. పంచోళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఇక్కడ హైలైట్లో చూసుకుంటే AI ఆసమ్నెస్ ఉంది. జిమ్నా ఏఐతో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా విత్ OS, పెద్ద డిస్ప్లే వస్తుంది. వివిడ్ కలర్స్తో పాటు వస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొడక్షన్ వస్తుంది. IP54 రేటింగ్తో పాటు కూడా వస్తుందని కొన్ని హైలైట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి కొంచెం కిందికి వెళ్తాం, ఇంకా డెప్త్కి వెళ్తే జెమినాకి సంబంధించిన సర్కిల్స్ ఫీచర్స్ వస్తున్నాయి. ఇక్కడ కెమెరా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ OS కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. కొన్ని శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అల్ట్రా వైడ్వి, మ్యాక్రోవి ఇవన్నీ కూడా. కెమెరా కట్అవుట్ చూసుకుంటే కొంచెం క్యాప్సూల్ లాంటి షేప్లో ఉంది. అండ్ ఇక్కడ కొంచెం బిజిల్ లాగా ఇచ్చారు అన్నమాట. వాల్యూమ్ బటన్స్కి అండ్ పవర్ బటన్ అని మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు రెండింటిని ఇచ్చేసారు. మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే 6 OS అప్డేట్స్ ఇస్తారు. 6 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. 6 అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15తో పాటు వస్తుంది. అంటే 16, 17, 18, 19, 20 అండ్ 21 Android 21 దాకా కూడా అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్, గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ వస్తుంది. IP54 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఆన్ డివైస్ మెయిల్స్ ఫీచర్ కూడా వీళ్ళకి అయితే ప్రొవైడ్ అయితే చేసిర్రు అన్నమాట. బాగుంది. గేమింగ్ మెన్షన్ చేసిర్రు కానీ నా ఒపీనియన్లో పెద్దగా హెవీ అయితే గేమ్ ఆడలేరు. అండ్ ఇక్కడ One UI 7.0తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఫీచర్స్ వస్తున్నాయి. ఐకానిక్ డిజైన్ లాంటివి బాగున్నాయి. ఇదంతా కూడా బాగానే ఉంది. సామ్సంగ్ వాళ్ళ సిస్టమ్ బాగానే ఉంది. అండ్ బాక్స్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్కి లిమిటెడ్గా కొన్ని మోడల్స్కి ఛార్జర్ ఇస్తారు. అండ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. టైప్-C కేబుల్, సిమ్ జెటరింగ్, గైడ్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి. కొన్ని ఆర్టికల్స్, కొన్ని వీడియోస్ ప్రకారం కూడా యూట్యూబర్స్ వాళ్ళ వీడియో నేను చెక్ చేసిన ప్రకారం చూస్తే కొన్నిటికే ఈ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అన్ని స్మార్ట్ ఫోన్స్కి అయితే రాదనేసి అయితే మెన్షన్ చేశారు. సార్ అఫీషియల్ ప్రైస్ ఏంది మిగతా అవన్నీ చూసుకుందాం. సో అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 20,499 రూపీస్ ఉంది. అదే 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో అది 23,400 23,500కి వస్తుంది. ఇక్కడ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 19,000. సో 19,000కి వస్తుంది అనమాట. ఇంకా 8GB ర్యామ్ వేరియంట్. దీంట్లో కలర్స్, ఇక్కడ కలర్స్ ఆప్షన్ అయితే లేదు. సింగిల్ కలర్ ఆప్షన్ ఉందా? మల్టిపుల్ ఆప్షన్. సో ఇక్కడ గ్రే కలర్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత బ్లూ కలర్ అండ్ దాని తర్వాత బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా ఉంది. సో 3 కలర్ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అయితే మనకు అవైలబుల్ పర్చేజ్ చేసుకోవడానికి. సేల్ స్టార్ట్ అయిపోయింది. మీరు సేల్కి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సరే అన్న ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్లైన్ సెంట్రిక్ ఉంటుంది. మోస్ట్లీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్లైన్ సెంట్రిక్ ఎక్కువ ఉంటాయి. సో ఆఫ్లైన్లో మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఎత్తుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. సో అమెజాన్లో మీకు కార్డ్ ఆఫర్స్ కానీ ఏమైనా ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉంటాయి, ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్లో 569 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా అడిషనల్ ఆఫర్స్ ఉంటాయి. ఇట్లా చెక్ చేసుకొని ఆర్డర్ చేయమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ అయితే చూసారు మీరు. అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్లో హైలైట్ చూసారు కదా. ఇవన్నీ చూసినాక మాత్రం నేనైతే ఒకటి మాట చెప్తాను, బాగానే స్పెసిఫికేషన్స్ హైలైట్ తీసుకొచ్చారు. ఇక్కడ నేనైతే ఒకటే మాట చెప్తాను, అయితే సేల్ అప్పుడు అయితే పర్చేస్ చేసుకోండి. ఆన్లైన్లో ఎక్కడ ఉంటాయి ఇట్లా, ఆఫ్లైన్లో అయితే ఇట్లా మాత్రమే బార్గెన్ చేయమంటే కొంచెం తక్కువ డిస్కౌంట్ 1,000-2,000 డిస్కౌంట్ వచ్చేటట్టయితే బార్గెన్ చేయండి. ఆఫర్స్ అప్లై చేసినాక తీసుకోమని అయితే వచ్చి నేను అడ్వైజ్ చేస్తున్నాను. వీడియో చూస్తూ ఏంటంటే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే పక్కా చేయండి. నెక్స్ట్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే వెయిట్ 192 grams వెయిట్తో పాటు వస్తుంది. ఆక్టో కోర్ వస్తుంది. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 1080x2340 ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. సూపర్ AMOLEDతో పాటు వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్. యాక్చువల్లీ 120 ఇవ్వాల్సింది, 90 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. లైక్
నార్మల్గా ఏంటంటే ఈ ప్రైస్ కట్లా మనకి 120 రిఫ్రెష్ రేట్ ఇస్తారు. మన వాళ్ళు 90 హెర్ట్జ్ కన్నా ఫిక్స్ అయిపోయారు. కెమెరా గురించి ఇంత ముందుకే మాట్లాడుకున్నట్టు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు వస్తుంది. డిజిటల్ 10x దాకా కూడా వస్తుంది. ఫ్రంట్ 13 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఓన్లీ 1080p 30 fps రికార్డింగ్ చేయొచ్చు. స్లోమో 120 fps రికార్డింగ్స్ వస్తున్నాయి చెప్పారు. సో ఇది కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఈవెన్ దగ్గర దగ్గర 20,000 పెట్టి కూడా రిఫ్రెష్ రేట్ కూడా వస్తలేదు. అట్లీస్ట్ 60 fps కూడా ఇచ్చింటే బాగుండేది. ఇది ఒకటి మైనస్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్ నుంచి. అండ్ ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసిర్రు, ఇది 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వస్తుంది. కానీ అవైలబుల్ స్టోరేజ్ అయితే ఉందో మనం స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసినాక 106.5 GB అవైలబుల్ ఉంటుందని అప్డేట్ అయినాక 0.5 అయితే 500 MB ఉంటుందో అది కూడా అప్డేట్లో వెళ్ళిపోతుంది. సో 106 వస్తుంది ఎగ్జాక్ట్ చెప్పాలి నా అడ్వైజ్ కూడా. అండ్ అప్డేట్స్ వస్తే కూడా కొంచెం స్టోరేజ్ తీసుకుంటుంది. నెక్స్ట్ మైక్రో ఎస్డి 2 TB దాకా మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి బై. బ్యాండ్విడ్త్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా అన్ని డీటెయిల్గా మెన్షన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే టైప్ సి వస్తుంది, టైప్ సి 2.0 వస్తుంది. లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, గ్లోనస్, బైడిస్, గైలియస్, క్యూఎస్ఎస్తో పాటు వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది. వైఫైకి సంబంధించి చూసుకుంటే మాత్రమే అది డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz 5 GHz వైఫై డైరెక్ట్ వస్తుంది. ఆండ్రాయిడ్ వస్తుంది. ఆండ్రాయిడ్ ఇది ఆండ్రాయిడ్ 15 అది సారీ సామ్సంగ్ వాళ్ళ One UI 7 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అనమాట అవి. అండ్ మోస్ట్లీ సెన్సార్లు చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తున్నాయి. వెయిట్ తక్కువ ఉంది, 182 grams వెయిట్, 7.5 mm థిక్నెస్, 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. కొన్నిట్లో ఛార్జర్ ఇస్తారు అనేసి మెన్షన్ చేసి కొన్నిట్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. ఇక్కడ వీడియో ప్లేబ్యాక్ చూసుకుంటే ఇక్కడ 4K దాకా వీడియో ప్లేబ్యాక్ చేసేస్తుంది అనేసి అయితే అంటారు. రికార్డింగ్ గురించి సంబంధించిన ఏం మెన్షన్ అయితే చేయలేరు. ఇక్కడ వీళ్ళ సర్వీస్ అప్లికేషన్స్ అవన్నిటి గురించి చెప్పారు. అండ్ ఓవరాల్గా బాగానే ఉంది. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా అప్డేట్స్ ఎప్పటిదాకా ఉన్నాయనేసి కూడా మెన్షన్ చేసారు. వీళ్ళు 31st August 2035 దాకా సెక్యూరిటీ అప్డేట్ పీరియడ్ ఉందనేసి అయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎప్పటిదాకా మేము అప్డేట్ ఇస్తాము, ఎప్పటిదాకా అప్డేట్ ప్రొవైడ్ చేస్తాము అనేసి కూడా పెట్టారు. ఇక్కడ ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్స్లో మీకు నేను అన్నీ కూడా చూపించిన కదా. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రాసెసర్ అని మెన్షన్ కానీ వీళ్ళది ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఐ థింక్ అమెజాన్లో కూడా మెన్షన్ చేసిరా చూద్దాం ఒకసారి. ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళు ఏంటంటే ప్రాసెసర్ ఎక్కడ కూడా మెన్షన్ చేయరు, అది వచ్చింది. ఇక్కడ అమెజాన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేరు. సైజ్ గురించి మెన్షన్ చేసారు. కెమెరా ఇది కోనింగ్ గొరిల్లా గ్లాస్ బెటర్ ప్రొడక్షన్, ఆమ్లెట్ డిస్ప్లే గురించి మెన్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ చాలా కింద బాటంలో చూపించారు బై. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ పర్ఫార్మెన్స్ ఎక్సెప్షన్ ఇక 1330 ప్రాసెసర్ అయితే మెన్షన్ చేశారు అన్నమాట. అమెజాన్లో మెన్షన్ చేశారు. సో సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేయలేరు అనమాట. సో పర్లేదు, బేసిక్ టాస్క్లు సరిపోతాయి. సో ఈ ప్రైస్ కేటగిరీకి ఈ స్పెసిఫికేషన్స్తోన 19,000కి తీసుకోవాలని అంటే నా ఒపీనియన్లో మోస్ట్లీ తీసుకోవద్దనేసి అంటాను. ఆన్లైన్లో అయితే ఇబ్బంది ఇదే ప్రైస్ కేటగిరీకి. ఆఫ్లైన్లో మనకి వెళ్తే ఎట్లైనా బార్గెన్ చేస్తాం, కానీ లైక్ ఇది 17,000 or 16,000కి వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. యా ప్రతిసారి చెప్తాను కానీ ఈసారి ఏంటంటే పంచోల్ డిస్ప్లే లేదు, నాచ్ డిస్ప్లే వచ్చింది. అండ్ ఆల్సో యా ఇది 4K రికార్డింగ్ లేదు, లైక్ 60 fps కూడా లేదు. అండ్ ఓఎస్ ఇచ్చారు, అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో ఓఎస్ ఒకటి మంచిగా ఇచ్చారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రైస్ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. అండ్ ప్రాసెసర్ 1330 ప్రాసెసర్ నాకు ఎక్కువ అనిపించదు. సో అదొకటి. ఈవెన్ ఎగ్జినోస్ ప్రాసెసర్ స్లైట్గా హీట్ కూడా ఎక్కుతాయి, అదొకటి. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే 50 MP ఓఎస్ కెమెరా అదొకటి బాగా ఇచ్చారు అన్నమాట. కోనింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొడక్షన్ ఇచ్చారు. 6 years దాకా ఓఎస్ అప్డేట్స్ అండ్ 6 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇవి చాలా మంచి విషయాలు. మర్చిపోయాను, సూపర్ AMOLED డిస్ప్లే కూడా ఇచ్చారు అన్నమాట. సో ఇవి మంచి విషయాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు తీసుకోమంటే మీకు ప్రైస్ డ్రాప్ అయినాక తీసుకొని అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఇదైతే నా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి.
సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది, డౌట్స్, క్వశ్చన్స్ అనేవి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లైకి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.